భారత సైన్యం పిలుస్తోంది. దేశ సేవ కోసం పనిచేసే యువతీ యువకుల కోసం ఇండియన్ ఆర్మీ కాలింగ్ శ్రీకాకుళం. ఎంతో మంది యువతి యువకులకు ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. మనతో పాటు బివి రమణ గారు ఉన్నారు. అసలు ఈ ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఈ ట్యాగ్ లైన్ తో ఎందుకు వీళ్ళు ఉచితంగానే ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నారు, దీని వెనకతలో ఉన్నటువంటి మోటివేషన్ ఏంటి అడిగి తెలుసుకుందాం. ఎస్ రమణ గారు చెప్పండి. ఫస్ట్ టైం అనుకుంటా నేను శ్రీకాకుళంలో చూడటం. ఫిమేల్స్ కి సంబంధించిన ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? జూలైలో స్టార్ట్ చేశారు. సిఎంపి సెంట్రల్ మిలిటరీ పోలీస్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనమాట మహిళలు కూడా ఆర్మీలో సోల్జర్స్గా విధులు నిర్వహించాలనే ఆలోచనతో అనమాట ఉమెన్ మిలిటరీ పోలీస్ అని కొత్తగా ఒక సెక్షన్ అనమాట పెట్టడం జరిగింది. దానికి సంబంధించి 2019లో దీన్ని మొదటి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనమాట పాసింగ్ అవుట్ ఇచ్చారు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అనమాట 2021లో అనమాట జూన్లో దీనికి నోటిఫికేషన్ అనమాట రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మేము లాస్ట్ 2-3 ఇయర్స్ 2018 నుంచి కూడా ఎవరైతే మెన్ కేటగిరీలో సోల్జర్ జనరల్ డ్యూటీ సోల్జర్స్గా ఎవరు వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే ట్రైన్ చేయడం జరిగింది. మరి చాలా మంది అమ్మాయిలు ఏంటంటే, సార్ మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా ట్రైన్ చేయండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ కూడా మాకు ట్రైన్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు అని చెప్పి చాలా మంది ఉమెన్స్ అనమాట మాకు మా వెబ్సైట్ త్రూ కానీ తర్వాత మెయిల్స్ యూట్యూబ్లో మేము అప్లోడ్ చేసిన వీడియోస్ కింద అనమాట కామెంట్ పెట్టడం జరిగింది. అలాగే మేము మా యొక్క ట్రస్ట్ మెంబర్స్ మేమందరం కూడా కలిసి మేము చేయగలమా లేదనేసి డిసిషన్స్ తీసుకొని, అలాగే మా జిల్లాలో ఉన్న కొంతమంది పెద్దలు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం తీసుకొని అనమాట సార్ ఇంతవరకు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంతమంది ఉమెన్స్ ఎక్కడ కూడా బ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు. మీరు అన్ని వేళలా మాకు సపోర్ట్ చేస్తారు అంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి బ్యాచ్ ఫామ్ చేసి వాళ్ళకి ట్రైన్ చేస్తామని మేము అడిగితే, సరే ష్యూర్ డెఫినెట్లీ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు అనమాట జూలైలో ఈ బ్యాచ్ అనమాట స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు అంటే దీనికి ముందుగానే ఎవరైతే ఆసక్తికర అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండియన్ ఆర్మీ కాలింగ్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాము. మాకు దగ్గర చాలా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. అందులో అనమాట ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్లు అంటే 85% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ ఎలిజిబిలిటీ అనేది ఎలా చూస్తారు? ఎలిజిబిలిటీ అనేది వాళ్ళ స్టడీ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు 10th క్లాస్ బేసిక్ అనమాట 85% ఉంటే వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తూ మిగతా వాళ్ళందరికీ కూడా రిజెక్ట్ లిస్ట్లో అనమాట తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ వీళ్ళందరికీ కూడా 85% అబౌవ్ ఉన్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసి అనమాట వాళ్ళకి మాత్రమే ఇక్కడికి కోచింగ్ పర్పస్లో శ్రీకాకుళం తీసుకురావడం జరిగింది. సో ఆర్మీ ట్రైనింగ్ కి మేము చాలా ఇంట్రెస్ట్ అని చెప్పేవాళ్ళు. సో ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి చెప్పే లైన్ ఏంటి, ఏం మాటలు చెప్పారు? మేము భారత సైన్యంలో చేరాలి, దేశానికి సేవలు అందించాలని ప్రతి ఒక్కరూ అదే మాట చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి డిఫెన్స్ అనేది ఒక ఫ్యాషన్ అనమాట. డిఫెన్స్లో చేరాలి అంటే ఎవరైనా నువ్వేం చేస్తున్నావు అని అడిగితే చాలా మంది కూడా నేను ఇంజనీరు, నేను డాక్టరు అన్నీ చెప్తారు. బట్ ఒక సోల్జర్ అనే వైబ్రేట్లో చాలా ఆ పేరు వినగానే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ పేరు కోసమే చాలా మంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు నేను ఇండియన్ ఆర్మీలో చేరాలి లేదా భారత సైన్యంలో చేరాలి, నేను దేశానికి సర్వీస్ ఇవ్వాలి, రేపు పొద్దున్న నువ్వేం చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే ఐ హ్యావ్ ప్రౌడ్ టు బీ దెన్ ఐఎమ్ ఏ సోల్జర్ అని చెప్పుకోవడానికి వాళ్ళు ఈ విధంగా అనమాట భారత సైన్యంలో చేరడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎస్ అండి, కరెక్ట్. అంటే భారత సైన్యంలో మేము భాగస్వామ్యం అవ్వాలి, ఇండియా కోసం మేము కూడా సర్వీస్ చేయాలి అని చెప్పడం. అంటే వాళ్ళ ఫిజికల్ ట్రైనింగ్ లో ఇప్పటి వరకు మేము చాలా అబ్జర్వ్ చేసాం. అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎటువంటి ఈవెంట్స్ తో మొదలవుతుంది ట్రైనింగ్? ఆర్మీలో చేరడం అనేది మాటల్లో అయితే చాలా ఈజీ, బట్ ట్రైనింగ్ ప్రొసీజర్కి వచ్చేసరికి మాత్రం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే శత్రువునైనా ఎదిరించే సత్తా క్యాపబిలిటీ మొత్తం కూడా ఒక కామన్ మ్యాన్కి సోల్జర్కి ఆ డిఫరెంట్ ఉంటుంది. సో ఆ ఒక కామన్ మ్యాన్ సోల్జర్ అవ్వాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ అనమాట వీళ్ళకి మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు కూడా ఫిజికల్ అవుతుంది. ఈ ఫిజికల్లో వాళ్ళు ఎటువంటి ఈవెంట్స్ అయినా సరే లేదా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళు
ఎటువంటి పరిస్థితులైనా సరే ఎదుర్కొని వాళ్ళు విజయం సాధించే విధంగా అనమాట వాళ్ళకి ఇక్కడ ట్రైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ శిక్షణ పొందుతున్న వారు త్వరలో జరుగుతున్న సెలక్షన్ నిమిత్తం ఆ సెలక్షన్లో వాళ్ళు పెట్టే 1.6 km కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, ఫిజికల్ ఈవెంట్స్ ప్రతి ఒక్కటితో పాటు ఎడ్యుకేషన్ పరంగా కూడా ప్రతి ఒక్క టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యే విధంగా వాళ్ళకి ఇక్కడ అనమాట ట్రైన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రతి ఒక్క ఈవెంట్కి కూడా ఒక స్పెషల్ ఇన్స్ట్రక్టర్ ఉంటారు. ఆ ఇన్స్ట్రక్టర్ అనమాట వాళ్ళని స్పెసిఫిక్గా ఎవ్రీడే వాళ్ళ యొక్క స్టామినా లెవెల్స్ పెరుగుతున్నాయా లేదా, లేదంటే ఎవ్రీ వీక్ పిఎఫ్టి టెస్ట్ ప్రిపేర్ చేశారనమాట. వాళ్ళు ఎంత నుంచి ఎంతలో వాళ్ళు స్టామినా పెరుగుతుందా లేదా లోలో ఉందా, వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ ఏమి ఇవ్వాలి, లేకపోతే ఫిజికల్ ఇంకా ఎంత నుంచి ఎంత ఇంకా అప్ చేయాలనేది ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి ముందుకు తీసుకెళ్తుంటారు. చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎగ్జామినేషన్ కి ట్రైనింగ్ ఇవ్వడానికి చాలా లక్షల్లో ఫీజు అయితే తీసుకుంటారు. మీరు ఎందుకు ఫ్రీ అనే కాన్సెప్ట్ పెట్టి? అంటే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా పథకాలు అమలు చేసాయి. అంటే చాలా పథకాలు అమలు చేసాయి. వృద్ధులకు కావచ్చు, లేడీస్కి కావచ్చు, స్టూడెంట్లకు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు చాలా పెట్టి, కానీ సైన్యం వైపు వెళ్ళే నిరుద్యోగుల కోసం మాత్రం ఇంతవరకు కూడా ఒక్క పథకం కూడా వాళ్ళు అమలు చేయలేదు. అంటే పథకం అంటే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి, ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి. అంటే ఇంత పెట్టే గవర్నమెంట్ భారతదేశ సైనిక దళాల్లో చేరి దేశానికి సర్వీస్ ఇవ్వాలనుకుంటున్న వారికి మాత్రం ఇంతవరకు ఎటువంటి పథకాలు అనమాట అమలు చేయలేదు. సో దానివల్ల ఎవరైతే సైన్యంలో చేరాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి సరైన అవేర్నెస్ లేక, సరైన గైడెన్స్ లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే డిఫెన్స్ అకాడమీలని కొన్ని కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లు అనమాట వాళ్ళు చేరి వాళ్ళు ఏం చేస్తున్నారు, అవకాశమే ఒక హద్దుగా చూసుకుని అనమాట, అవకాశమే వాళ్ళకి వీళ్ళది అవసరం వాళ్ళది ఒక అవకాశంలో చూసుకుని అనమాట లక్షల్లో అనమాట ఫీజులు డిమాండ్ చేస్తున్నారు. ఒక దేశానికి ఎంతో అవసరమైన సైనికుడిని తయారు చేసేందుకు గాను మన దేశం ఇంతవరకు అలాంటి పథకాలు అమలు చేయకపోవడం అనేది చాలా బాధాకరం. సో నేను, నాతో పాటు మా ట్రస్ట్ మెంబర్స్ కావచ్చు, మా ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు, మేమందరం కూడా ఒక డిసిషన్కి వచ్చి 2018లో ఫస్ట్ క్యాంప్ స్టార్ట్ చేయకముందు సైన్యం వైపు వెళ్ళే నిరుద్యోగులకి భారత సైన్యం పిలుస్తుందనే కాన్సెప్ట్తో ఒక క్యాంపస్ మనం ఏర్పాటు చేద్దాం, దాన్ని బాగా అభివృద్ధి చేసి గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్దాం. గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్లి ప్రతి జిల్లాలో కూడా ఈ సమస్యలు ఏర్పాటు చేసి సైన్యం వైపు వెళ్ళే నిరుద్యోగులకు ఉచితంగా జాబ్ కోర్స్ సెక్షన్ అందే విధంగా వాళ్ళకి ఆఫీసర్స్ ఎలా అవ్వాలి, లేదా ఒక సోల్జర్ అవ్వాలంటే వాళ్ళకి కావాల్సిన శిక్షణ అవన్నీ కూడా ఉచితంగా గవర్నమెంట్ ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో పథకాలు ఇస్తున్నాయి. అదేవిధంగా ఇది కూడా ఒక పథకంగా, ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని సైన్యం వైపు వెళ్ళే నిరుద్యోగులకి వాళ్ళకి ఏం తెలియదండి. చిన్నప్పటి నుంచి ఎవరో అరే నువ్వు కొంచెం హైట్ ఉన్నారా, నువ్వు ఆర్మీలో భర్తీ అయిపోతారా, ప్రాక్టీస్ చేయరని అదే ఒక మాట పట్టుకొని అనమాట వాళ్ళు తెగ కష్టపడుతుంటారు. బట్ వాళ్ళకి సరైన అవేర్నెస్, సరైన గైడెన్స్ లేక చాలా మంది ఇబ్బంది పడి లక్షల్లో అనమాట అమౌంట్ ఖర్చు పెట్టుకుంటారు. అలాంటిది ఏం లేదు. చాలా మంది ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉన్నారు, చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్తో అనమాట ఉచితంగా జాబ్ కోర్స్ సెక్షన్ అనమాట ఇవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్లు ఎర్లీ మార్నింగ్ వచ్చి వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్, తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్స్ట్రక్టర్ని వచ్చి వాళ్ళకి క్లాసెస్, అలాగే ఆర్మీ ఎలా ఉంటుంది, ఆర్మీలో ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది, ఏ టైంలో ఎలా ఉండాలి, ఆఫీసర్స్తో ఎలా మెడుచుకోవాలి, ఎదుటి వారితో ఎలా నడుచుకోవాలని ప్రత్యేకమైన మోటివేషన్స్ క్లాసెస్ కూడా ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్లతో వాళ్ళకి అనమాట కలగజేస్తే వాళ్ళ ఫ్యూచర్లో ఒక ఉన్నతమైన స్థానాల్లో వెళ్తారనేసి. ఫ్రీ అనేది ఏమి ఉండదు ఇక్కడ, వాళ్ళ త్రూ డొనేషన్ అనమాట. వాళ్ళు అంటే ఎవరిని డిమాండ్ చేయడం ఉండదు. వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వాలి, బుక్స్ ఇవ్వాలి, దానికి సంబంధించిన 1000, 2000, 3000 ఖర్చు అనమాట వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడున్న ఇన్స్ట్రక్టర్లు అలాగే ఇక్కడున్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, మెయిన్ డైరెక్టర్ కానీ, చైర్మన్ కానీ, లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దృష్టి అనమాట వాళ్ళ లోకల్లో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, బిజినెస్ మెన్స్ కావచ్చు, ఎంతో కొంత వాళ్ళు హెల్ప్ చేయడం, వీళ్ళకి బార్డర్కి వెళ్తారు కదా మన దేశానికి వాళ్ళే ఇంపార్టెంట్ అనేసి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఆ అమౌంట్తో అనమాట వీళ్ళకి మేము సర్వీస్ అనమాట ఇవ్వగలుగుతున్నాం. దేశానికి ఎంతో అవసరమైన సైనికులు తయారు చేసేందుకు ఇండియన్ ఆర్మీ కాలింగ్ ముందందు స్థాయిలో ఉంటుందని తెలియజేయడానికి ఇంకోసారి కూడా మేము మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ సర్వీస్ బేస్ మీద మాత్రమే వెళ్తున్నారు. అంటే ఫుల్లీ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుందా అండి ఇక్కడ? అంటే ఆర్మీ రిక్రూట్మెంట్ కి వెళ్లే వాళ్ళకి అక్కడ జాబ్ కొట్టడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? ఫుల్లీ ఫిజికల్ ట్రైనింగ్ అంటే మాక్సిమం చాలా డిఫెన్స్ అకాడమీలో ఏంటంటే ఓన్లీ ఫిజికల్, వాళ్ళకి ఓన్ ఫిజికల్ గ్రౌండ్ అనమాట ఉండదు. ఇక్కడ కూడా ఇది మాది ఓన్ ఫిజికల్ గ్రౌండ్ కాదు. కాకపోతే ఇక్కడ మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అనేది అనురాగానికి, ఆప్యాయతకి, ఎవరికైనా సాయం చేయడానికి ముందు ఉంటారు అనమాట. సో వీళ్ళు ఏంటంటే చాలా ఇయర్స్ బట్టి చాలా మంది యువకులు అనమాట బై రోడ్డు ఈ గ్రౌండ్లో కష్టపడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది ఇప్పుడు బట్టి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవ్వదు, సో మీరు ఇక్కడ ఒక ట్రాక్, మీరు ఆప్టికల్స్ అన్ని వేసుకుని మీరు ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. సో మీరు ఏం చేస్తున్నారో, మీరు అమౌంట్ తీసుకుంటున్నారో, ఫ్రీగా చేస్తున్నారో మాకు తెలుసు. సో కాబట్టి
మీరు ఫ్రీగా చేస్తున్నారని మాకు స్టూడెంట్లు చెప్పారు, మా దగ్గర ఏం ఫీజులు తీసుకోవద్దని, మీరు ఇక్కడ ట్రాక్ వేసుకోండి అని చెప్పేసి మాకు వాళ్ళు చెప్పారు, ల్యాండ్ ఓనర్స్. ఇక్కడ మేము ట్రాక్ వేసిన తర్వాత ఏంటంటే ఏదైతే ఒక సెలక్షన్లో ఒక ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్లో కావచ్చు, లేదా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో కావచ్చు, అభ్యర్థులకు ఏ విధమైన ఫిజికల్ ఈవెంట్స్ పెడతారో అన్ని విధాల ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రాంగ్ చేయడానికి అనమాట ఈ గ్రౌండ్లో అనమాట మేము మార్నింగ్ లెగిసి వాళ్ళు 4:30 మెన్ వస్తారు, 5:30కి ఉమెన్ వస్తారు. అక్కడ నుంచి కూడా వాళ్ళు ఈవెంట్ ప్రతి ఒక్కటి కూడా రన్నింగ్ కావచ్చు, ఆప్టికల్స్ కావచ్చు, పులప్స్ కావచ్చు, స్టమక్ కావచ్చు, జంపర్స్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, హై జంప్ కావచ్చు, అన్ని విధాల ఆప్టికల్స్ కూడా వేసి వాళ్ళు ఫెయిల్యూర్ అనేది కనిపించకూడదు. వాళ్ళ లైఫ్లో ఓన్లీ సక్సెస్, ఇక్కడికి వచ్చారు అంటే కేవలం సక్సెస్ అనే మాటతో మాత్రం వెళ్ళే విధంగా ఇక్కడ ట్రైన్ చేయబడుతుంది. సో గతంలో కూడా సుమన్ టీవీ మీ ఆర్మీ కాలింగ్ సంస్థ పైన ఒక స్టోరీ చేయడం జరిగింది. సో అయితే దేశం కోసం సర్వీస్ చేయడానికి ముందుకొచ్చే యువతి యువకుల్ని ప్రోత్సహించండి, వీళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ కి సంబంధించి గ్రౌండ్ ప్రొవైడ్ చేయండి అని మీరు కలెక్టర్ గారిని కూడా కలిశారు. తర్వాత అప్డేట్ ఏంటి? ఇది యాక్చువల్గా ఈ సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైన్యం వైపు వెళ్ళే నిరుద్యోగ యువతి యువకులకి ప్రభుత్వమే జాబ్ కోర్స్ సెక్షన్ ఇచ్చే విధంగా ఒక ప్రాజెక్ట్ కానీ ఒక స్కీమ్ కానీ తీసుకురావాలనేది వీళ్ళు మెయిన్ మోటో మాది. సో దీనికి మేము ఎంతవరకు చేయగలమంటే మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది, సో మేము ట్రైనింగ్ మాత్రమే ఇవ్వగలం. ఈ రోజు వీళ్ళు ల్యాండ్ ఇచ్చారు, సో ఇక్కడ అయిపోతుంది, పోనీ ఇక్కడికి ఒక 2 years 3 years తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటారు, మాకు ఇబ్బంది. సో మేమేమంటున్నామంటే సార్ చాలా మంది ఎక్సైజ్ మ్యాన్లు ఉన్నారు, ప్రతి జిల్లాలో కూడా ఎంతో మంది సైనిక నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా చేయూత కల్పించే విధంగా ప్రతి జిల్లాలో కూడా సైన్యం పిలుస్తుందనే కాన్సెప్ట్తో ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సమస్యలు ఏర్పాటు చేయండి. ప్రతి జిల్లాలో కూడా ఎక్కడో దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ లేదంటే ఈ యొక్క డీపాటా భూములు ఏవో ఉంటాయి, వాళ్ళకి ఒక 20-30 ఎకరాలు ల్యాండ్ ఇచ్చినట్లయితే అందులో ఒక ప్రైమరీ ట్రైనింగ్ సెంటర్ అనమాట, ప్రతి జిల్లాకు కూడా ఒక ప్రైమరీ ట్రైనింగ్ సెంటర్ అనమాట ఇచ్చినట్లయితే ఆ జిల్లాలో ఉన్న సైనిక నిరుద్యోగులచే ఆ జిల్లాలో ఉండే సైనిక నిరుద్యోగులకి ఆ జిల్లాలో ఉన్న ఎక్సైజ్ మ్యాన్లచే రీపోస్టింగ్ ఇప్పించి వాళ్ళకి సైన్యంలో ఎలా భర్తీ అవ్వాలి, సైన్యంలో ఏ విధంగా ఉంటుంది అనే ప్రతి ఒక్కటి కూడా స్కిల్స్ కానీ ఫిజికల్ ట్రైనింగ్ కానీ మోటివేషన్ కానీ ప్రతి ఒక్కటి కల్పించే విధంగా ఒక ప్రైమరీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి. దానికి ముందుగా శ్రీకారం చుట్టింది ఇక్కడ శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ కాబట్టి దీనికి ఒక ల్యాండ్ ఇచ్చినట్లయితే దెన్ డెఫినెట్లీ మేము చేసి చూపిస్తాం. మీ సపోర్టు, దెన్ పొలిటీషియన్ సపోర్టు, బిజినెస్ మ్యాన్ సపోర్ట్ మాకు చాలా ఉంది కాబట్టి మీరు ఒక ల్యాండ్ ఇచ్చినట్లయితే ఒక అడ్మినిస్ట్రేటివ్ అక్కడ ఒక ఇండియన్ ఆర్మీ ఒక యూనిట్ లేదా ఒక సెంటర్ అలా నడుస్తుంది. ఇక్కడ కూడా అదే విధంగా సైనిక నిరుద్యోగుల కోసం ఒక సెంటర్ అనేది నడిపించి ఎవరైతే సైనిక దళాల్లో చేరాలనుకుంటున్న యువతి యువకులకి ఉచితంగా మనం కోర్స్ అనమాట ఇప్పించవచ్చు అనే ఒక ఉద్దేశంతో గతంలో కలెక్టర్ గారికి కలవడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఏదైతే లీగల్ ప్రొసీజర్ ఉందో ఏదో డాక్యుమెంటరీస్ సంబంధించి ఈ యొక్క సంస్థ ఎంతమందికి ఎంతవరకు శిక్షణ కల్పించింది, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది పక్క రాష్ట్రాల నుంచి కానీ పక్క జిల్లాల నుంచి వస్తున్నారు, అలాగే ల్యాండ్ డాక్యుమెంటేషన్ సంబంధించిన సర్వే కానీ లేదంటే ఈ యొక్క క్యాంపస్ సంబంధించిన సర్వే కానీ ప్రతి ఒక్కరు కూడా దానికి ప్రత్యేకమైన ఒక టీంని ఏర్పాటు చేసి ఫుల్ పేజ్డ్గా దానికోసం ఒక డాక్యుమెంటరీ అనమాట రెడీ చేసి దానికి కావాల్సిన ల్యాండ్ అనమాట ఇస్తామని హామీ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ట్రైనింగ్ వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్తారు, మధ్యలో కూడా మిడిల్ డ్రాప్ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కారణాలు ఏమైనా చెప్తారండి మీకు? యాక్చువల్గా ప్రతి ఒక్కరికి సైన్యంలో చాలా ఉంటుంది, బట్ వాళ్ళ బాడీ సపోర్ట్ చేయకపోవచ్చు, లేదంటే మిడిల్ డ్రాప్ అనేది ఏంటంటే మెయిన్ వాళ్ళ యొక్క ఫిజికల్ వాళ్ళు ఫిట్ అవ్వకపోవడం. ఎందుకంటే స్టడీ అనేది ఒకరోజు కాకుండా ఒకరోజైనా వాళ్ళకి ఆ బేసిక్స్ కానీ లేకపోతే ఏ విధంగా చదవాలనేది చెప్తే వాళ్ళు అర్థం చేసుకొని చదువుతారు. బట్ ఫిజికల్ అనేది అందరూ ఫిట్ ఉంటారు అనమాట. వాళ్ళ పేరెంట్స్ జీన్స్ లోపం వల్ల కానీ లేదంటే వాళ్ళు పుట్టినప్పుడు ఏదో ఒక లోపం వల్ల ఏంటంటే ఏదో ఒక అవయవం లెగ్స్ కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, కళ్ళు కావచ్చు, ఏదో ఒక దాంట్లో వాళ్ళకి మైనస్ ఉండదు అనమాట. సో వాళ్ళు వచ్చిన స్టార్టింగ్లో మేము మెడికల్ తీసుకుంటాం, అయినా సరే ఈ రన్నింగ్లో హార్ట్ బీట్ పెరగడం కానీ లేదంటే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే వాళ్ళు చేయలేకపోతుంటారు అనమాట. వాళ్ళు లాస్ట్ వరకు కూడా కొనసాగదామనే ఆలోచనతో వస్తారు, కాకపోతే ఏంటంటే మేము ముందే అనమాట. సో ఇంకా ఎక్కడే నువ్వు చేయలేకపోతే ఇంక డిఫెన్స్లో మీరు అసలు చేయలేరు. సో మీరు ఏం చేస్తారంటే ఇంకా మీ రూట్ మార్చుకోండి. అంటే ఎంత లక్ష్యం వాడు ఆర్మీలో చేరాలని పెట్టుకొని వచ్చినా సరే వాడు ప్రాణాలు అంటే వాడి సేఫ్టీ మెయిన్ ఆర్మీ చూస్తుంది. అందుకే మెడికల్లో అందరిని కూడా అన్ఫిట్ చేస్తుంటారు. అది చాలా మంది తెలియక మెడికల్లో ఫిట్ చేసేయడానికి అమౌంట్ కట్టుకొని వచ్చేసుకుని ఇచ్చేస్తారు. కానీ ఆర్మీ ఎప్పుడు కూడా వాళ్ళ దేశంలో ఉన్న ప్రజల యొక్క సేఫ్టీ చూస్తారు. అన్ని విధాలుగా ఫిట్ ఉండి ఆర్మీ ట్రైనింగ్కి వాడి బాడీ తట్టుకునే విధంగా ఉండే వాళ్ళని మాత్రమే ట్రైనింగ్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఇక్కడ ముందే వాళ్ళకి అనమాట చెప్పడం జరుగుతుంది, మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయగలుగుతారు అని మాకు అనిపించాలి, వాళ్ళకి కాదు. ఎవరైతే ఇన్స్ట్రక్టర్స్ కావచ్చు లేదంటే కమాండింగ్ అక్కడ ఎవరు చేస్తున్నారు వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళే లాస్ట్ వరకు కూడా కొనసాగుతారు, వాళ్ళే సెలక్షన్ వరకు వెళ్తారు. లేదు
ఈ యొక్క ఈవెంట్స్లో ఫిజికల్ ఈవెంట్స్లో వాళ్ళు ఇక్కడ పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నారంటే మాత్రం వాళ్ళకి ముందే ఆపేయడం జరుగుద్ది. వాళ్ళు చెప్తారు మరి ఇదే ఏంటంటే ఈ విధంగా మాకు హార్ట్ బీట్ పెరిగిపోతుంది, లేకపోతే కడుపులో విపరీతంగా వస్తుంది, లేకపోతే లెగ్స్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనేసి అంటే ఇంకా వాళ్ళ యొక్క లోపాన్ని గుర్తించి ముందే ఆపేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం చాలా సంఘటనలు అనుకున్న ర్యాంకులు రాలేదనో ఉద్యోగం రాలేదనో సూసైడ్ కి వెళ్లే స్టూడెంట్స్ ని. బట్ ఇక్కడ ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. బిఫోర్ ట్రైనింగ్ వీళ్ళకి ఎటువంటి మోటివేషన్ ఇస్తారు? అయ్యా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరు కూడా ర్యాంకులు రాలేదని లేదా ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చాలా మంది ఇప్పుడు ఇండియాలో కావచ్చు లేదా ఒక ఆంధ్రప్రదేశ్లో కావచ్చు చాలా మంది ఉన్న 130 కోట్ల మందికి కూడా అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని రూల్ అయితే లేదు. జస్ట్ 100%లో ఒక 10% మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు రన్ అవుతున్నాయి. మిగతా వాళ్ళు ప్రైవేట్ సెక్టర్లో సెల్ఫ్ బిజినెస్లో చాలా మంది కూడా వాళ్ళ యొక్క పోషణార్థం నడుచుకుంటున్నారు. వాళ్ళకి మోటివేషన్ ఏంటంటే మెంటల్లీ ఫస్ట్ ప్రిపేర్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క టార్గెట్ ఏంటి, మీరు ఏ సర్వీస్కి ఇక్కడికి వచ్చారు, కేవలం భారత సైనిక దళాల్లో చేరాలి. భారత సైనిక దళాల్లో చేరాలంటే మీకు ఫస్ట్ ఉండవలసింది డిసిప్లిన్, అలాగే మీ తోటి వారితో పాటు మీకు ఉండవలసింది ఒక యూనిటీ. ఏ కష్టం వచ్చినా సరే అందరూ కలిసి వెళ్ళాలి, ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా సరే అందరూ కలిసిమెలిసి ఉండాలనే విధంగా మోటివేషన్. ఆ తర్వాత ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా సరే వెనకుండే మీ తల్లిదండ్రులు, అలాగే మీ మీద నమ్మకం పెట్టుకున్న మీ గురువులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏదైతే మీరు మా వాడు వెళ్ళాడు సాధించుకొని వస్తాడు అనే నమ్మకాన్ని ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మీరు ఇక్కడ కష్టపడాలి. ఇక్కడ కష్టపడితేనే రేపు పొద్దున్న మీరు సెలక్షన్లో ఎంతో మంది మీతో పాటు పోటీపడే అభ్యర్థుల్లో మీరు గెలిచి మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించగలరని ఎవ్రీడే కూడా ఏదో ఒక టైంలో మార్నింగ్ పీటీ అయిన తర్వాత కావచ్చు, లేదంటే సాయంత్రం రోల్ కాల్లో కావచ్చు, వాళ్ళకి అనమాట బీఫ్ ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇప్పుడు రన్ అవుతున్న బ్యాచ్ లో ఎంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారు, ఏ ప్రాంతాల నుంచి కవర్ చేస్తారు? యాక్చువల్గా ఉమెన్ మిలిటరీ పోలీస్కి స్టార్టింగ్లో అయితే ఒక 120 మెంబర్స్ అనమాట వచ్చారనమాట. 120 మెంబర్స్ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని రాష్ట్రాలు ఆ 2 రాష్ట్రాలు అన్ని జిల్లాల వరకు కవర్ చేశారనమాట. అంటే ఒక్కొక్క జిల్లా నుంచి 5 వేసి 6 వేసి 10 మంది వీళ్ళందరూ వచ్చారు. తర్వాత మా శ్రీకాకుళం జిల్లా నుంచి కొంతమంది వచ్చారు. సో వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ జూలైలో స్టార్ట్ అయింది, జూన్లో స్టార్ట్ అయింది. స్టార్టింగ్లో ఏంటంటే వీళ్ళు 120 మెంబర్స్ వచ్చారు. ఒక 20 మెంబర్స్ వరకు ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యపరంగా వాళ్ళ బాడీ సహకరించక 20 మంది లెఫ్ట్ అయిపోయారు. మిగతా వాళ్ళు ఏంటంటే పర్సంటేజ్ అనమాట, అంటే ఆర్మీ వాళ్ళు స్టార్టింగ్లో 45% ఉంటే సరిపోద్ది అని జస్ట్ పాస్ 45% మీరు పాస్ అయితే సరిపోతారు, మీరు అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పింది. బట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ సంఖ్యలో అనమాట ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనమాట ఆ CMP నోటిఫికేషన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఫిల్టర్ చేయడం మొదలెట్టారు. అందులో ఆ 45 కాస్త 85 చేశారు. ఆ 85 చేసినప్పుడు ఏంటంటే ఈ బిలో 85% ఉన్న వాళ్ళందరూ కూడా రిజెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక 40 మెంబర్స్ అనమాట 85 to 85 ఉన్నారు పర్ఫెక్ట్గా. వాళ్ళు మాత్రం ఇప్పుడు బ్యాచ్ ఫామ్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్టడీస్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎందుకంటే 17.5 సంవత్సరాలకు వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. మిగతా వాళ్ళ స్టడీస్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి డిగ్రీ లేదా వాళ్ళు ఇంకేదైనా స్టడీస్ చదువుకుంటారంటే వాళ్ళకి ఆ విధంగా ప్రోత్సహించడం జరిగింది. ఎగ్జామ్స్ కి సంబంధించిన కోచింగ్ కూడా ఇస్తున్నారా? ఎగ్జామ్స్ సంబంధించి వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ సంబంధించి ఈవెంట్స్ కోసం వచ్చారో, ప్రిపరేషన్ కోసం వచ్చారో వాళ్ళని ఫిజికల్లీ ఎడ్యుకేషనల్లీ మెయిన్ ఈ 2 అనమాట. ఫిజికల్లీ ఎడ్యుకేషనల్లీ మెంటల్లీ ఎగ్జామ్కి సంబంధించి వాళ్ళకి అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ లేదంటే జీకే కానీ ఇంగ్లీష్ కానీ ఏవైతే క్లాసెస్ ఉన్నాయో వాటి మీద ఎవ్రీడే కూడా క్లాసెస్ నిర్వహించడం, అలాగే దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు ఎవ్రీడే ఏదో ఒక సాయంత్రం పూట ఒక 1 అవర్ ఒక టెస్ట్ పెడతారు. అలాగే వీక్లీ కూడా ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా స్ట్రెంత్ ఎంత ఉంది, వాళ్ళు ఇంకా ఏ విధంగా వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఇంకా అప్ చేయాలనే ఒక విధం మీద స్పెసిఫిక్గా దాని మీద ఒక ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ అనమాట దృష్టి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సుమన్ టీవీ.